పోలీసు వాళ్ళకు కూడా ఎంఆర్ఓలకు వాళ్ళకు వీళ్ళకు కూడా అందరికి డబ్బులు ఇస్తాడు మేనేజ్ చేస్తాడు అనేది కూడా ఉంది. ఆయన ఈ గీళ్లకు గాళ్ళకని కాదు, అందరికి డబ్బులు. ఇప్పుడు ఆయన లగ్గం పసలు ఆతిరి ఉన్నాయి ఆయన కాడ ఎక్కడివి. ఓ దేవుడో, నువ్వేడి ఇంటలేవా? పాలమ్మినా, పూలమ్మినా, బోర్వేలేసినా, కాలేజీలు పెట్టినా, కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, 600 ఎకరాల భూమిలో యూనివర్సిటీ పెట్టి లెక్కలేనంత డబ్బు ఇవాళ నిజామాబాదు, కరీంనగర్, భూపాలపల్లి, వరంగల్, ఇక్కడ నుంచి ఆదిలాబాదు డబ్బులు. పాపం అమాయకులు వీడు ఇంజనీర్లు చేస్తాడని చెప్పి అంతా జాయిన్ అవుతారు, లక్షలు ఫీజు కట్టి. వాళ్ళు కోటీశ్వర్లు కూడా జాయిన్ అయినోడు వీడు కోటీశ్వరుడు అవుతుండు. పాలమ్మినోడు పూలమ్మినోడు కోటీశ్వరుడు అవుతుండు. అదే తాత అందరు కూడా అంటారు, మరి ఆ పాలు ఎట్లా అమ్మే, పూలు ఎట్లా అమ్మే, మరి ఇప్పుడు కత్తి మూడు మరి ఎందుకు అవుతలేదు కోటీశ్వరులు? పాలమ్మినోడు ఇప్పటిదాకా చరిత్రలో ఎవ్వడు ఇంతగానో ఎదగలేదు, పూలు అమ్మినోడు ఎదగలేదు. కానీ ఇది మొత్తం 2 నంబరు అంటే మొత్తం కబ్జాలు ఉంటాయని నేను విన్నాను. కొంచెం కన్ను పడితే కబ్జానేనట్టుగా, భూమి ఉండదు. బయటకు కనబడేంత కామెడీ కాదు, జోకులేం కాదు. అమ్మో, ఇంత క్రిమినల్ ఉంటాడు. నీకు ఒకటి చెప్తా, అంతగా ఆయనకున్న తెలివి IAS ఆఫీసర్లకు కూడా ఉండదు, IPS ఆఫీసర్లకు కూడా ఉండదు. ఏం తెలివి తాత అని అడగరాదు ముచ్చట. అంతే 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 అంతే. ఏందది? ఆయన కింద కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉంటారు. అమ్మా, ఆ ఉద్యోగస్తులకు ఏం చేస్తాడంటే, నీకు 1,00,000 రూపాయలు జీతం అని రాస్తాడు. అబ్బా, రాసి మళ్ళా 1,00,000 రూపాయలు ఉందనుకో, 50,000 రూపాయలు ATM-లోకి వెళ్ళి డ్రా చేసుకొచ్చి మళ్ళీ నాకు ఇవ్వాలి ఆయన అకౌంట్ లో పడంగానే. అమ్మా, 60,000 అన్నోడికి 30,000 డ్రా చేసుకొచ్చి ఇవ్వాలి. కథ ఎంత ముద్దుకుందేవి ఈ కథ. 40,000 ఉన్నోడు 20,000 డ్రా చేసుకొచ్చి మనకి ఇవ్వాలి. అంటే మీ అకౌంట్ లో ఇప్పుడు బయట ప్రపంచానికి ఏమో నేను ఇంత జీతం ఇస్తున్నా అని చెప్తాడు. ఓని అమ్మ, ఇది అమ్మో తాత భలే పసిగచ్చే ఈ ముచ్చట. ఇట్లా బ్లాక్ మనీ తెచ్చుకొని ఈ బ్లాక్ మనీతోని లెక్క చెప్పడం అన్నట్టు. ఇవన్నీ లెక్కలకు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా 30%. ఈ 30% ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి వీళ్ళకి ఇచ్చినట్టు, దాంట్లో ఖర్చుల కింద జీతాల కింద రాసుకున్నట్టు, మాకు లాభం కింద ఉన్నదని లాభం తక్కువ చేసి చూపెట్టడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అనేది తక్కువ కడతాడు. అట్లా మళ్ళీ ఎవరన్నా రైడీలు గీడీలు చేస్తే వాళ్ళ అధికారులకు కూడా మేపుతాడు అనేది ఉంది. అట్లా బతుకంతా అసలు ఆయన గీని కొనలేదు, గాని కొనలేదని లేదు. ఇప్పుడు కూడా అన్ని పార్టీలను మన రేవంతాలను కూడా కొన్నాడు, తొడగొట్టిండు, మీసం దింపిండు. అరే మల్లారెడ్డి నిన్ను తొక్కుతారా, నిన్ను నరుకుతారా అని చెప్పి మల్లారెడ్డి మరి మనమరాలు పెళ్లికు పోయి మళ్ళీ ఇదే తొక్కుతున్న రేవంత్ రెడ్డి అక్షింతలు వేసి మీరు మంచిగా ఉండండి, నేను మీకు అరెస్ట్ చేయను, మీ కబ్జాలు బయట పెట్టను, కానీ నాకు కొంత చెరసగం పంచుకుందామని ఇద్దరు మాట్లాడుకున్నారు తాత. ఇంత దొంగ లెక్కలు ఉంటాయి. నీకు ఏమనుకుంటున్నావు? ఆ దేవుడు కూడా దుర్మార్గులకు సపోర్ట్ చేస్తుండు తాత ఈ కలియుగంలా. అంతేనా? ఎంత దుర్మార్గుడు అయితే వాడు అంత పెద్దగా కోట్లు సంపాదిస్తున్నాడు. మంచోడికి రోజులు ఉన్నాయి, మంచికి రోజులు లేవుగా. ఈ కలియుగం కదా, ఇది మునిగిపోయే కాలం. ఇక మల్లారెడ్డి లాంటి రాక్షసులను కూడా పుట్టించి వాడు గీని మేనేజ్ చేయడు, దాన్ని మేనేజ్ కరప్ట్ చాలా మందిని మర్డర్లు కూడా చేయించిన ఆరోపణలు ఉన్నాయి తాత. నీకు తెలియదు. అనుకున్నంత కోల్లాగా అది ముసలి కోల్లాగా కాదు. ఏమో ముసలే తాగింది, 73 ఏళ్ళు పోయినాయట ఆయనకు పక్కేసుకొని. ఇక నా చేత కాదు, ఇక నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నా అని అన్నదాట. మళ్ళీ ఆదివారం ఏమన్నా మాట మార్చిందట అట్టెట్ట అని. మాట మార్చకపోతే నువ్వు షాక్ అయిపోవాలి తాత. మాట మారుస్తేనే మళ్ళా రెడ్డి అవుతాడు కదా. ఇయ్యాలన్నమాట రేపన్నాడు, ఇయ్యాలన్నాడు. ఇప్పుడే అని నేను అనలేదు అంటాడు, అన్ని అనలేదండి. అది వాయిస్ ఇప్పుడు ఏమంటాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పెట్టిరు అంటాడు తాత. నీకు తెలుసా? అమ్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఎవడో నామోకం పెట్టి అనిపించిర్రు, అది నేను కాదంటాడు. అయ్యా, పెద్ద భాగవతం ఏముంది మల్లారెడ్డిది. ఇంతకు ముందు కాల్ రికార్డులు ఎవరైనా బయటపడితే ఏమంటుండే, అది నా వాయిస్ కాదు మిమిక్రీ చేసిరు అంటుండే. ఇప్పుడు ముఖం కనబడ్డా కానీ అది నా ముఖం కాదు, వేరేడు ముఖం అంటారు. వామ్మో శిరసన పోయా ఏం కాదుగా, ఇది తరాల నాటి తాటితో
నీకు మేడ్చేలు కోంపల్లి మొత్తం ఏరియా అంతా ఒక చెరువు పట్టిందంటే నువ్వు వెళ్ళి అడగండి చెప్తారు. ఒక్కొక్కడు ఒక రకంగా చెప్తాడు. అక్కడ చెరువు ఉంటే చెరువు కబ్జా కావాల్సిందే. చెరువులోనే కాలేజ్ కట్టిన ఘనత, చెరువులోనే హాస్టల్ కట్టిన ఘనత ఎక్కడన్నా ఉందా? మరి నిన్న మన హైడ్రా ఇటు పని చేయలేదా ఎట్లా? హైడ్రా గరీబోడి మీదనే పనిచేస్తుంది, ఉన్నోడి మీద పనిచేయదు. అసదుద్దీన్ ఓవైసీ పైన పనిచేయదు, మల్లారెడ్డి మీద పనిచేయదు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద పనిచేయదు, తిరుపతి రెడ్డి మీద పనిచేయదు, కోటీశ్వర్ల మీద పనిచేయదు హైడ్రా అంటారు. మరి ప్రజలు అంటారు తాత, నా ముచ్చట కాదు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మల్లారెడ్డి భాగవతము 7 రోజులు చెప్పినా ఓడుస్తట్లేదుగా. ఇది రాస్తే రామాయణం, వింటే మహాభారతం. వామ్మో వామ్మో. నువ్వు సీక్రెట్ గా నువ్వు చెయ్యు, ఆయన గురించి ఒక్కడన్నా